నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. హత్యాయత్నం కేసును ఛేదించిన తిరుచానూరు పోలీసులు. 11 మంది ముద్దాయిలు అరెస్ట్. తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వెల్లడి. చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిపై కేసు నమోదు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడి. రేణిగుంట సమీపంలో మద్యం మత్తులో విద్యుత్ టవర్ ఎక్కిన ప్రబుద్ధుడు. మృతి చెందిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినట్లుగా గుర్తించిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగళవారం సాయంత్రం తిరుమలలోని కళ్యాణకట్టలో ప్రధాన బిల్డింగ్లో అత్యంత ఘనంగా జరిగింది. అక్టోబర్ 1వ తేదీ బుధవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం మేరకు ముందు రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరి రాజు శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులుగారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారని తెలిపారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై అటు తర్వాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి శ్రీరామనాథన్ ఆధ్వర్యంలో కళ్యాణకట్ట క్షురకులు సిబ్బంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో పవిత్రాలు, డ్రై ఫ్రూట్స్, రోజామాలల అలంకరణతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా వైభవంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. నీలి పవిత్రాలు, లవంగాలు, వట్టివేరు, తులసి, డ్రై ఫ్రూట్స్, రోజా మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాల నడుమ రంగనాయకుల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం ఆలాపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తిరువీధుల్లో ఊరిగి అలసిపోయే స్వామివారు స్నాపన తిరుమంచనంతో సేద తీరుతారని
ఆలయ అర్చకులు తెలిపారు. పెద్దజీ అంగార్ పర్యవేక్షణలో కంకణ భట్టార్ వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న జీఆర్, టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుపతిలో వర్గీకరణ వద్దు, దళితులు ఐక్యత ముద్దు అంటూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీ జరిగింది. పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దళితులను విడగొట్టడం వలన ఏపీ, తెలంగాణ విడిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన చెప్పారు, సామాజిక న్యాయం కొరకు దళితులను చీల్చాను అని ఆయనే చెప్పారు. దళితులను మాలమాదిగలుగా చీల్చడం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయినాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది. భారతదేశం ఈరోజు అఖండతకు కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసి వర్గీకరణ దశగా ముందుకు వెళితే దేశం రెండు ముక్కలు కాక తప్పదు రాబోయే 10-15 సంవత్సరాల్లో. నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి. బాలాజీ కాలనీ పూలే విగ్రహం దగ్గర నుంచి, ఆయన చదువుకున్న ప్రాంతం నుంచి జాగ్రత్త చంద్రబాబు నాయుడు. నీకు దూరపు చూపు లేదు. కేవలం అధికారం కొరకు ఎన్నైనా చేస్తుండవు. మరి అధికారం కొరకు అన్నీ చేస్తే రేపు నువ్వు అపకీర్తికి ఫాలో అవుతావు అని చెప్పి తెలియజేస్తూ సున్నితంగా దీన్ని వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మేము కుప్పంలో ఆగస్టు 3న ప్రారంభించాం. దాదాపు 2 నెలలు పూర్తి చేశాం. ఇది మొదటి ఫేజ్. ఇంకా 3-4 ఫేజెస్ ఉన్నాయి. మేము ఇంతటితో ఆగదు. ఇది పోతూ ఉంటుంది గమ్యస్థానం చేరేంత వరకు. ఈ వర్గీకరణ చంద్రబాబు నాయుడు కాదు, మోడీ వల్ల కాదు. ఇది దేశ భవిష్యత్తు కొరకు మేము ఈ వర్గీకరణ జరిగేదానికి వీలు లేదు. మరి మోడీకి అంత ఆశ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయలేదు? భారతీయ జనతా పార్టీ ఉంది కదా అక్కడ ఎందుకు చేయలేదు? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? దేశం ప్రమాదంలో ఉంది, రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కాబట్టి మేము దీన్ని చంద్రబాబు మనసు మార్చేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మనసు మార్చేంత వరకు జరుగుతుంది. తెలివి తక్కువతనం చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ తెలివి తక్కువతనం. అధికారం కొరకు, రాజకీయం కొరకు ఈ పొరపాట్లు చేశారు వాళ్ళు. ఈ పొరపాట్లు సరిదిద్దుకోమని నేను తెలియజేస్తాను. తిరుపతి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ, నియోజకవర్గ నాయకులు, మండల ఎస్సీ విభాగం నాయకులు, అనుబంధ విభాగ కమిటీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందేమో అన్న అక్కసుతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రైవేటీకరణ అంటే ఏంటి? ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు దోచిపెట్టి దానివల్ల ఎవరు బాగుపడతారండి? ఈరోజు 15% ఆల్ ఇండియా కోట పోతే మిగతావన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఉన్నాయి. ₹1 కోట్ల చేస్తే ఎంబీబీఎస్ సీట్ని ఈరోజు ఒక దళితుడు, బీదవాడు, బీసీవాడు చదువుకోకూడదా? అలాంటి ఉద్దేశం తప్పితే వేరేం లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ ఈ హాస్పిటల్ కార్పొరేట్ చేతికే పోతే వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి కార్పొరేట్లు పోయిన తర్వాత మళ్ళీ ఆ కార్పొరేట్ 5% పిల్లలే దీన్ని చదువుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు మాకు డబ్బు పెట్టలేమంటారు. ఎందుకు పెట్టలేరండి? ఇప్పుడు పులివెందుల కాలేజీలో అన్నీ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ అయ్యాయి. కానీ స్టాఫ్ తక్కువ ఉందని దానికి ప్రైవేట్ వాడికి ఇస్తారా? స్టాఫ్ ఒక యాడ్ చేసి ఒక రోజు వస్తారు స్టాఫ్, దానికోసం ఎత్తుకుపోయి ప్రైవేట్ పరం చేస్తారా?
అలాగే ఈరోజు పాడేరులో 50 సీట్లు తీసుకున్నారు. ఎందుకు 150 సీట్లు ఎందుకు పెట్టలేదు? అంటే దీనివల్ల ఎంతమంది పులివెందులో ఎంతమంది నష్టపోయారు పిల్లలు? ఇప్పుడు ఇక్కడ పద్మావతి కాలేజ్ ఉంది, ఎంతమంది పిల్లలు మహిళలు దాంట్లో డాక్టర్లు అవుతున్నారు. కాబట్టి బీదవాడిని అంటే హెల్త్ విషయంలో, వైద్యం విషయంలో, చదువు విషయంలో అనగదొక్కడమే ఈ పీపీపీ అంటే ఓన్లీ డబ్బులు తీసుకున్నారు తప్పితే ఏం చేయదు. వైద్యం మీకు ఫ్రీగా చేయరు, వైద్యం పిల్లలు చదువుకోవడానికి లేదు. ఆటోమేటిక్గా నష్టపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు. నేను తప్పకుండా ప్రతి ఒక్కరు ఖండించాను. వాళ్ళు ఏమంటే వాళ్ళు బాగా చేస్తున్నారంటారు. అలాంటప్పుడు ఇచ్చేసేయండి, సెక్రటరియట్ ఇచ్చేసేయండి, గవర్నమెంట్ స్కూల్ ఇచ్చేసేయండి. అన్నింటి మీరు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు బాగా చేస్తారు కదా. ఎందుకు ఇవ్వరు? మామూలుగా అందుబాటులో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చేస్తే మాకు అందుబాటులో ఉంటుంది పేదోళ్ళకి. కాబట్టి ఇది తప్పకుండా 100% మేము ఒప్పుకోము. దీని పోరాటం సాధించి తీరుతాం. ఇది తప్పకుండా పునరాలోచించాలి. 590 తప్పకుండా క్యాచ్ చేయాలి. ప్రైవేట్ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తిరుపతి ఎస్సీసీల ఆధ్వర్యంలో, తిరుపతి అంబేద్కర్ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. చంద్రబాబు దళిత వ్యతిరేక విధానాలకు పూనుకుంటున్నారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేస్తే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రిజర్వేషన్లు కోల్పోతారు. వాళ్ళకు కాలేజీల్లో సీట్లు రావు. వాళ్ళు డాక్టర్లు కారు. సీట్లు కోట్లు పెట్టి కొనుక్కోవాలి. కోటీశ్వరులకే నువ్వు ప్రైవేట్ పరం ఇచ్చి ఆ కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు వచ్చినప్పుడంతా ఎప్పుడు దళితుల మీదనే పడతాడు, దళితులకు అన్యాయం చేస్తారు, దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటాడు. మళ్ళా వచ్చి ఇప్పుడు మాకు రావాల్సిన రిజర్వేషన్లు రానియకుండా ప్రైవేట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళ కుటుంబాలు తీవ్రంగా అడుగున పడిపోతాయి. మీరిచ్చే పెన్షన్లు మాకు అవసరం లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా బిడ్డలకు డాక్టర్లు చేయండి, మా బిడ్డలకు వైద్య విద్య అందించండి, మా బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో చూసే విధంగా చేయాలి. కానీ అణగదొక్కే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం చాలా దారుణమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పేద ప్రజలకు మెరుగైనటువంటి విద్య, వైద్యం అందించాలన్నటువంటి సదుద్దేశంతో అప్పటికే 12 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నటువంటి దీంట్లో మరో 17 మెడికల్ కళాశాలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో 8,500 కోట్ల రూపాయలు వెచ్చించి వీటిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అందులో 5 మెడికల్ కళాశాలలు పూర్తయి అందులో విద్యను కూడా అభ్యసించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకో 5,000 కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం వెచ్చిస్తే మరో మిగిలినటువంటి 12 కళాశాలలు కూడా పేద ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అన్నటువంటి అక్కసుతో ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం. ఇప్పటికే ఈ మధ్యలోనే మేమంతా కూడా 17 మెడికల్ కళాశాల వద్ద కూడా యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఏసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ నిరంకుశ వైఖరిని మానుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్న నిర్ణయాన్ని మానుకోవాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని కూడా ఈ కుటుంబ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. తిరుపతి విద్యుత్ కార్యాలయం వద్ద హమాలీల రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లాలో సంబంధిత పనులను నమ్ముకుని 15 కుటుంబాలు జీవిస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు బయట పనులను టెండర్ చేయాలంటున్నారని అన్నారు. కాబట్టి సొసైటీ పనులని హమాలీలకే ఇవ్వాలని కోరారు. మంత్రి నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు ఎం ఆరోగ్యదాస్, చిత్తూరు స్టోర్స్ హమాలీలుగా పనిచేస్తున్నాం. మేము ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము 40 సంవత్సరాలుగా ఈ స్టోర్స్ హమాలీలుగా పనిచేస్తున్నాం. చాలా కష్టంగా ఉంది. కానీ బయట కాంట్రాక్టర్లు వచ్చేసి మా మీద పడిపోతున్నారు. మాకు దయ ఉంచి మాకు న్యాయం చేయాలనేసి మేము అందరికీ తెలిపాము. కాని పక్షంలో మేము టెంట్లో కూర్చున్నాము. ఈ 40 సంవత్సరాల పైన పీసు రేటు పైన పనిచేస్తుంటే దీన్ని కూడా ఆధారపడి ఈ స్టోర్స్ హమాలీ పైన వచ్చి మేము కాంట్రాక్ట్ ఎత్తుకుంటాం అట్లా ఇట్లా అని చేస్తున్నారంటే మేమేం చేయాలో మాకు అర్థం లేదు.
దాని గురించి మేమేం చెప్తున్నామంటే మాకేదో 40-60 వేల రూపాయలు జీతం ఇచ్చేయండి, మా పని మేము చేసుకుంటాము, మీరేం చేసుకుంటారో చేసుకోండి, దయ ఉంచి మా స్టోర్స్ అమ్మాలీల పైన కడుపు కొట్టొద్దనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ లోకేష్ సార్, మీరు ఎక్కడున్నా ఈ హమాలీలకు న్యాయం చేయాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలకు లేకుండా ఈరోజు వచ్చేసి మా కడుపు కొట్టాలనేసి అందరు చూస్తున్నారు. ఇది మీకు తగదు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ స్టోర్ హమాలీలకు న్యాయం చేయాలనేసి మీకు మనవి చేస్తున్నాను. దయ ఉంచి ఈ టెండర్లకి సొసైటీ పైనే చేస్తున్నాము 40 సంవత్సరాలుగా. ఈరోజు వచ్చేసి నా కాంట్రాక్ట్ అనేసి చాలా బాధ పెడుతున్నారు. మీరందరూ దయ చూసి మాకు న్యాయం చేయాలని, లోకేష్ సార్ గారు ఎక్కడ ఉన్నా ఈ హమాలీలకు న్యాయం చేయాలని మేము విన్నపించుతున్నాం. ఇది 8వ రోజు. నా పేరు శ్రీనివాసరావు, ఏపీ స్టోర్స్ హమాలీస్ యూనియన్కి ట్రెజరీని విజయవాడ నుంచి వచ్చాము. ఈ రిలే నిరాహార దీక్షలో చేయడానికి ముఖ్య ఉద్దేశం, గత 40 సంవత్సరాల నుంచి మేము స్టోర్లో హమాలీ పని చేసుకున్నాం సండే. కానీ ఇవాళ కొత్తగా వేరే కాంట్రాక్టర్లు మాలోకి జొప్పించి మా విధానానికి కూడా అడ్డుపడుతున్నారు. అందుకని మేము విన్నవించుకునేది ఒకటే, మాకు నెలవారీ వేతనం ఇచ్చి మా కుటుంబాలను రోడ్డును పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సమాజ హితం కోసం పాటుపడే విద్యార్థి లోకం అవసరమని, విద్యార్థులు మంచి కోసం విద్యార్థి సంఘాలు పనిచేయాలని ఎస్బీయు రిజిస్టర్డ్ ప్రొఫెసర్ భూపతి నాయుడు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ 25వ మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం జరిగింది. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుకునే రోజుల్లోనే తాను కూడా విద్యార్థి సంఘంలో పనిచేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికల్లో గెలుపొందానని గుర్తు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. మంచి విషయమని, విద్యార్థుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే రాత్రి 10 గంటల వరకైనా సరే కూర్చొని చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ మహాసభలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రం, విద్యా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే రాష్ట్ర విద్యార్థి ఉద్యమాలకు, పేద విద్యార్థుల హక్కులు, విద్య అనే విధంగా చూడటం అని, యూనివర్సిటీ కేంద్రంగా ఎస్ఎఫ్ఐ పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసి స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. అనంతరం మహాసభ ఆహ్వాన సంఘం కమిటీ ఏర్పాటు చేశారు. మహాసభ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా టెంకాయల దామోదరం, అధ్యక్షులుగా ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా భగత్ రవి, కోశాధికారిగా అక్బర్, గౌరవ సలహాదారుగా విశ్వనాథ్ రెడ్డి, తిప్పారెడ్డి, చీఫ్ ప్రాక్టీషనర్గా అప్సా, రాష్ట్ర అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం రాజులను, వివిధ విద్యాసంస్థల నేతలను, ప్రాక్టీన్స్గా మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులను కలుపుకుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, అశోక్, వీరేష్, యూనివర్సిటీ నాయకులు నరసన్న తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కమిటీ అనేక మంది మన నగరంలో ఎస్ఎఫ్ఐ అనగానే ఆదరించేటువంటి వ్యక్తులు, ఎస్ఎఫ్ఐని స్వాగతించేటువంటి వ్యక్తులు, పెద్దలు, విద్యా సంస్థల యజమానులు, అనేక మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ అండదండలతో మనం ఈ మహాసభల్ని జయప్రదం చేసుకుందాం అని మనం జిల్లా కమిటీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, దామోదరం గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్య రాజు గారు, అనేక మంది మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్నారు. అందరికీ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడింది కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 55 సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలని, అనేక పోరాటాలని, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలని, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తున్నది. మనందరికీ తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎస్ఎఫ్ఐ విద్యార్థులే ముందండి పనిచేస్తున్నటువంటి సంఘటన కూడా. అది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలైనా, మన ఎస్వి యూనివర్సిటీలైనా ఎస్ఎఫ్ఐ ఆ విధమైనటువంటి విద్యార్థుల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. ఒక పోరాటాలకే కాదు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కూడా విద్యార్థులకి పరీక్షల్లో భయాన్ని పోగొట్టే దానికోసం మోడల్ పరీక్షలు లాంటివి, అదేవిధంగా కోచింగ్లు, మోడల్ పాలిటెక్నిక్ లాంటివి అనేక రకాలైనటువంటి సేవ.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల పరివార దేవతలకు నిత్యం వినియోగించే ఆభరణాలు, ఇతర పూజా సామాగ్రి ఉంచి విశేష పూజలు జరిపి పూర్ణాహుతులు సమర్పించారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అష్టమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ వేదోక్తంగా చేపట్టారు. ఆలయంలోని నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లు, పరివార దేవతలు నిత్య అలంకార ఆభరణాలు, నిత్య పూజలకు వినియోగించే సామాగ్రిని ఉంచి విశేష పూజలను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆభరణాలకు విశేష పూజలు జరిపిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో బాపిరెడ్డి దంపతులు, డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వీకోట మండలంలో 4005 పాల కలశాలతో మహిళలు శోభాయాత్ర నిర్వహించి దుర్గమ్మకు పాలాభిషేకం నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి విచ్చేసిన మహిళా భక్తులు పెద్ద ఎత్తున క్షీర కలశాలతో స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా దుర్గామాత ఆలయం వరకు 4005 పాల కలశాలతో భక్తి శ్రద్ధలతో మహిళలు శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో జై దుర్గామాత నినాదాలు మారుమ్రోగాయి. మహిళా భక్తుల కోరిక మేరకు పాల కలశాలతో వచ్చిన భక్తులు వారి చేతుల మీదుగా అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉభయదారులచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ, అమ్మల కన్నా అమ్మ, కోర్కెలు కోరిన తీర్చే కొంగు బంగారమై దుర్గామాతకు మా చేతులుగా పాలాభిషేకం చేయడం మా పూర్వజన్మ సుకృతమని, ప్రతి సంవత్సరం వీకోట మండలంలో వెలసిన దుర్గామాత ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు, చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల కోసం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జై దుర్గామాత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో దుర్గానగర్లో వెలిసి ఉన్న శ్రీ దుర్గామాత ఆలయములో ప్రతి సంవత్సరం దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్న చందన జరగడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేవలం 108 పాల కలశాలతో ప్రారంభమైన పాల కలశాల శోభాయాత్ర ఈరోజు ఇంతింతై వటుంతై అన్న చందన 4005 పాల కలశాలతో దక్షిణ భారతదేశంలోనే కాక భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో మహిళా మూర్తులై అమ్మవారిని ఆవహించుకొని తమలో వాళ్ళ నామగోత్రాలతో వారే స్వయంగా పాలాభిషేకం చేసే మహోత్తర కార్యక్రమం మన ఈ ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పుర ప్రజలకు, 3 రాష్ట్రాల భక్తాదులకు, దుర్గామాత కమిటీ సభ్యులకు మరియు ఈ విజయానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరి సహకారంతో, ధర్మకర్తల మండలి పెద్దలు, సలహాదారుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్ అభివృద్ధిగా అయితేనేమి మరియు పేద సాదా మాధవ సేవ అన్న చందన అతి తక్కువ ఖర్చుతో కళ్యాణ మండపం నిర్మించడం అయితే మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా కొన్ని అనేక మహిమలు కలిగిన ఈ దుర్గమ్మ వారు ఒక్కొక్క విషయం చెప్పినట్లయితే ఒళ్ళు గగురుపాటు పరిచే పరిణామాలు ఎన్నో జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఆలయాన్ని మరింత ముందుకు పోయి ఉన్నత వేలాది మందికి సిరులు కల్పించాలని కోరుకుంటున్నాము. జై దుర్గామాత. జై దుర్గామాత. వీకోట మండల కేంద్రంలో వచ్చినటువంటి దుర్గామాత దేవాలయంలో ఈరోజు గత 10 సంవత్సరాలుగా 108 కలశాలతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు 4500 పాల కలశాలతో ఈరోజు మహా పాలాభిషేకం జరగడం జరిగింది. ఈరోజు అనుకోని సంఘటన జరిగింది. దుర్గామాత దేవాలయంలో ఈరోజు అమ్మవారు కళ్ళు తెరిచి భక్తులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి దేవతామూర్తి వల్ల చాలామంది భక్తాగ్రేసులందరూ కూడా రోజుకు సంఖ్య పెరిగి ఈ భక్తాగ్రేసు వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకునే దానికోసంగా అవకాశం అన్ని ఏర్పాట్లు వీకోట మండల ప్రజలంతా కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలామంది కార్యకర్తలు, కొంతమంది దీంతో కూడా కొంతమంది అందరూ కూడా చాలా వరకు మనోళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని
లక్షాది రూపాయలు వెచ్చించి ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తుల మనోభావాలు కూడా వాళ్ళందరినీ కూడా సంతోషపరిచే విధంగా భక్తాగ్రస్తులకి చాలా వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకాను రాబోయే కాలంలో ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పెంపొందించడానికి వీకోట మండల ప్రజలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ముందు మంచి గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాం. జై దుర్గామాత. తెరచానూరులో హత్యా ప్రయత్నం కేసు ఛేదించి 11 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెరచానూరు సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెరచానూరు హత్యా ప్రయత్నం కేసులో 11 మంది ముద్దాయిలను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మీడియా సమావేశంలో తెరచానూరు సీఐ బి సునీల్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా తిరుచానూరు పిఎస్ లిమిట్స్ అయినటువంటి నేతాజీ వీధిలో మొన్నటి దినం 24వ తేదీ రోజు జరిగినటువంటి హత్యాయత్నం కేసులో దినేష్ అనే అతన్ని ముద్దాయిలైనటువంటి కుహల్లా తర్వాత వారి ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది వచ్చి ఇంటి దగ్గర దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఈ కేసులో తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఎల్ సుబ్బరాయుడు సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రైమాంచ సారు, చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ సారు వారు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాలపై నేను మరియు మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి ముద్దాయిలైనటువంటి కుహల్లా వారి యొక్క స్నేహితులైనటువంటి 13 మందిలో 11 మందిని వెంటనే వారిని ఎక్కడెక్కడో ఉండగా వారిని అందరినీ తీసుకొని వచ్చి నిన్న దినం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలను విచారించగా తెలిసిన విషయం ఏమంటే ఈ ఇంజూర్డ్ పర్సన్ అయినటువంటి దినేష్ కు మరియు అక్యూజ్డ్ అయినటువంటి కుహల్లాకు మధ్యన ఒక అమ్మాయి విషయంగా గొడవ వచ్చింది. ఆ అమ్మాయిని ఈ కుహల్లా అనే వ్యక్తి లవ్ చేస్తుండగా దినేష్ అడ్డుపడుతున్నాడని చెప్పి వీని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కుహల్లా మరియు వారి స్నేహితులతో ఒక పథకం ప్రకారం అందరితో మాట్లాడుకొని 24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో సింధు జంక్షన్ వద్ద ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు మందు తాగి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి దినేష్ పై అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి అతను చంపాలని ప్రయత్నించగా అటు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుకోవడంతో అతను చనిపోయాడని చెప్పి పారిపోయినారు. దాని విషయంగా వారిని ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. 11 మంది మొత్తం 13 మంది ముద్దాయిలు, ఇందులో 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అబ్స్కాండ్ లో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. నిద్రలేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు 6వ రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికి, విశ్వానికి సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడు, విశ్వాధారుడు కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది. కాగా వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు నిలిచాయి. శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృత్వంతో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచాయి. రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రీనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఓషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కాగా రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు అనుగ్రహిస్తారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది. అయ్యప్ప స్వామి పడిపూజ భజనలు, కోలాటాల నడుమ రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కోలాటాలు, అయ్యప్ప స్వాముల భజనలు, భక్తుల కోలాహలం నడుమ అద్వితీయంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. సప్తమిన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ప్రాంగణంలో కోలాటాలు, అయ్యప్ప స్వాముల భక్తిపాటలు, భజనలు కనువిందు చేశాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం, తిరుమలై కందాడి రామానుజమఠం పీఠాధిపతి కోదండ రామానుజాచార్యులు శ్రీమూర్తి స్వామి భక్తులకు పూజలు నిర్వహించి హారతులర్పించారు. దేవి శరణవరాత్రులు అంటే ఈ సంవత్సరం అంతా ఒక బలమైతే ఈ 9 రోజులు అమ్మవారు మనలో మన మధ్యలో నడుస్తుండే దినాలు అంటే ఏదో ఒక రూపంలో అమ్మవారు ఉంటుంది. ఈ 2-3 రోజులుగా ఒక 60-70 మంది భక్తులు ప్రాకారోత్సవం చేస్తూ ఉంటే 40 మంది ఆడవాళ్ళ మీద అమ్మవారు పూనకం వచ్చింది. అంటే నేనే భయపడిన ఒకసారి ఇంతమంది మీద ఒకసారి అమ్మవారు పూనకాలు వస్తే ఎలా పట్టుకోవడం అని. జగజ్జన్ని ఏమీ కాలేదు. అమ్మవారిలో వస్తే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మా పూజారులలో కూడా పూనకం వచ్చి ఆ అమ్మవారు ఊపేటప్పుడు కర్రలు కూడా ఇరిగిపోయింది. అంటే తన్మయత్వం అంటాం. అంటే వాళ్ళు మనిచిపోయి తన్మయత్వంతో అమ్మను మోసారు. ఇదంతా గాయాలు అయిపోతూ ఉన్నాయి. ఆ గాయాలు కూడా లెక్క చేయకుండా అమ్మని ఇలా లేపి ఇలా ఉంచితే ఆ ఎముక కూడా ఇరిగిపోతుంది. అంత బరువు అని ఆ బరువు కూడా లెక్క చేయడం లేదు. కొంతమంది అనుకుంటారు అమ్మవారు ఒలిమిది పూనకం వస్తే వాళ్ళు నాటకం ఆడుతున్నారు అనుకుంటారు. అది నాటకం కాదు, నటించడం కాదు. మీరు గమనించారంటే మన మధ్యలోనే ఉంటారు. ఉన్నట్టుండి ఆ మంగళ వాద్యాలకి వాళ్ళు పులకరించి వచ్చేస్తాయి. వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. అది అంటే ఒళ్ళు మీద గుడ్డ పడిపోతుంది, చీరు ఊడిపోతుంది కూడా వాళ్ళకి అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే అమ్మవారి లోపల ప్రవేశించింది. తర్వాత చూడండి వాళ్ళు అలోచితంగా అట్లే నిస్తాయిస్తులు పడిపోతారు. అంటే వాళ్ళు ఆ ఒక శక్తి ఆవాహన అయ్యి వాళ్ళు ఉండే శక్తిని అంతరించి అట్లే పడిపోతారు. అంటే ఆ దేవత లోపల ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అలాంటి ఎక్కడైతే తన్మయత్వం చెందుతామో అక్కడ దేవత ఉందని లెక్క. భగవంతుడు మన మధ్యలో ఉన్నారని అది మనం సందేహం కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక సందర్భంలో నాకు చాలా కష్టాలు వచ్చింది. అంటే ఏమి, కనీసం నేను పూజ చేసుకోలేని పరిస్థితి, నేను పాల్గొలేని పరిస్థితి, నన్ను నేను పరిచయం చేసుకోలేని పరిస్థితి. ఒక గుడి ముందు నిలబడి ఉన్నా 3 రోజులు నేను అన్నం తిని, గుళ్ళో వాళ్ళు అన్నదానం చేస్తే అన్నం తిన్నా, తినేసి నిలుచుకున్నాను. అమ్మవారిని తలుచుకున్నా, జగన్మాత ఇంత పరీక్ష పెట్టినామని నాకు మళ్ళీ నువ్వు అవకాశం ఇచ్చావని మొక్కున్నా. అమ్మవారు మా అనుగ్రహమే ఈరోజు ఇంతటి వైభవం చేస్తున్నాను. మా రాజశేఖర్ గారు దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవంలో 8వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శ్రీ మహాగౌరీదేవి అలంకారంలో దివ్యమంగళకర స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు 8వ రోజు శ్రీ మహాగౌరీదేవి అలంకార రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ మహాగౌరీదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.
ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ మహాగౌరీదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించి బాలజ్ఞానాంబికా సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు. 9 రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహారణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితర ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారు విశిష్టమైన దుర్గాష్టమి భండాసుర సంహారం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టభుజాలతో విశ్వశక్తి రూపిణిగా అసురుల సంహారం చేస్తూ తల్లి ఉగ్ర రూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మ శాంతి శాంతి అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు అసుర సంహారం చేస్తూ లోక సంరక్షణ చేస్తూ వివిధ రూపాల్లో దివ్యాలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమవారం రాత్రి లోకకంఠకుడైన దుర్గాష్టమి రోజున బండాసుర సంహారాన్ని చేయడానికి మహాశక్తి స్వరూపిణిగా భండాసుర రూపంలో అష్టభుజాలతో మహారూపిణిగా అవతరించి వధించిన రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ అలంకార మంటపంలో అమ్మవారికి విశేష అలంకారాలు చేసి మేళతాళాలతో ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు. ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబికా సన్నిధిలో కొలువు తీర్చారు. విశేష పూజలు చేసి దీపారాధన సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీపాలు, నైవేద్యాలు సమర్పించి పూర్ణహారతులు ఇచ్చారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు తల్లి శాంతి శరణం శరణమంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ దర్శించుకున్నారు. బొజ్జల బృందమ్మకు కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్య మహిళలు ఘన స్వాగతం పలికారు. బొజ్జల బృందమ్మ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు ఆ వస్త్రాలను అమ్మవారికి బహూకరించారు. అనంతరం బొజ్జల బృందమ్మకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించగా కన్యకా పరమేశ్వరి ఆలయ సిబ్బంది మరియు ఆర్యవైశ్య మహిళలు బొజ్జల బృందమ్మను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నేడు దర్శించుకుంటూ అన్ని ఆలయాలకు సారిని సమర్పిస్తున్నామని తెలియజేశారు. ఇవాళ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో అద్భుతంగా అమ్మవారిని సుందరంగా తీర్చిదిద్దారని, ఇంత గొప్పగా అలంకారాన్ని చేయించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బజారు వీధిలో వెలిసి ఉన్న కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని హిమాచల్ ప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ శర్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి, స్థానిక కోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస నాయక్, బేబీరాణి, కోర్టు పర్యవేక్షకులు రవి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో కొలువుదీరిన శక్తి స్వరూపిణులు సరస్వతి రూపంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. జ్ఞానస్వరూపిణి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారి ఆధ్యాత్మిక శోభతో వెల్లివేరుస్తున్నాయి.
దసరా మహోత్సవంలో భాగంగా 8వ రోజు సోమవారం రాత్రి సరస్వతీదేవి అలంకరణలో శక్తి స్వరూపిణులు భక్తులకు దర్శనమిచ్చారు. ఏడుగంగమ్మల తల్లి శ్రీ మహాగౌరీదేవి అలంకరణలో వేడాం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ శ్రీ సరస్వతీదేవి అలంకరణ, భాస్కరపేట శ్రీ చాముండేశ్వరీదేవి సరస్వతి అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్దంగంగమ్మ ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకరణ, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణ, బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారం, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అలంకరణతో దర్శనమిచ్చారు. కొత్తపేటలోని శ్రీ సీతలాంబాదేవికి విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవమూర్తికి సరస్వతీదేవి అలంకారం నిర్వహించారు. ఆలయంలోని దుర్గాదేవి జ్ఞాన సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. జ్ఞాన సరస్వతి రూపాల్లోని అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్వయత్వంతో పరవశిస్తూ జ్ఞాన అనుగ్రహం కోసం ప్రార్థించారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్ఞానాన్ని కలిగించి ఉన్నత చదువు చదివేలా సరస్వతీదేవి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేశారు. మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పొలాల్లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో 220 kV విద్యుత్ టవర్ పైకి ఎక్కి జారిపడి మృత్యువాత పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాని అనే వ్యక్తి స్నేహితులతో కలిసి శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరుకు టికెట్లు తీసుకున్న అతను మద్యం అలవాటు ఉండడంతో సేవించడానికి వెళ్లాడు. అతను వచ్చే సమయానికి రైలు వెళ్లిపోవడంతో మద్యం మత్తులో రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలో ఉన్న 220 kV టవర్ పైకి ఎక్కాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద నుంచే మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు. పైకి ఎక్కి సంప్రదించాలనుకున్నా అతడు దూకే ప్రమాదం ఉందన్న భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన శివాని అని తెలిపారు. శనివారం తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నాడు. అయితే మద్యం అలవాటు ఉన్నందున బయటకు వెళ్లి తాగుతూ ఉండగా వారి ట్రైన్ వెళ్లిపోవడంతో వెనుకబడిపోయాడు. దీంతో రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పంట పొలాల్లో 220 kV విద్యుత్ టవర్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. మృతుడు టవర్ ఎక్కడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికంగా ఉన్న బాలాజీ మెడికల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతి జిల్లాలోని పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2019 జనరల్ ఎలక్షన్లో ఉపయోగించిన ఈవీఎంలు ప్రస్తుత రెవెన్యూ డివిజన్లో ఉన్న ప్రత్యేక గోడౌన్లో భద్రంగా నిల్వ చేయబడ్డాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రేణిగుంట మండలంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యక్షంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ ఓపెన్ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు వర్షాకాలం కావడంతో గోడౌన్లో నీటి లీకేజీ అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించగా దాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్లు మరియు భవనాల శాఖ ఇంజనీర్లను సంప్రదించి 20 రోజుల్లోగా పూర్తి స్థాయిలో గోడౌన్ను అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు మరియు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు చేపట్టబడుతున్నాయని తెలిపారు. గోడౌన్ తాలూకా అన్ని పనులు, తాళాలు తీసేది లేదా వేసే ప్రక్రియలు కూడా రాజకీయ పార్టీల సమక్షంలోనే జరగడం అనేది అత్యంత ప్రాధాన్యత గల విషయమని తెలిపారు. ఈ చర్యలన్నీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మరియు నియమానుసారం నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఏదైతే తిరుపతి జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ తాలూకా అన్ని ఈవీఎంస్ అన్నీ కూడా మనం ఇక్కడ రేణిగుంటలోని గోడౌన్లో భద్రపరచుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క గోడౌన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ ఖచ్చితంగా విజిట్ చేసి ఈవీఎంస్ని ఎట్లా భద్రపరిచారు,
సేఫ్గా ఉన్నాయా లేదా అనేది చూడవలసి ఉంటుంది. దానికి వివిధ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ గోడౌన్ని సీల్ ఓపెన్ చేసి మనము కండిషన్ అన్ని చెక్ చేయడం జరిగింది. కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చెప్పారు. రానున్న వర్షాకాలంలో ఎక్కడ కూడా లీక్స్ లేకుండా చూసుకునేటట్టు చెప్పమన్నారు. దానికోసం R&B ఇంజనీర్స్ని 1-2 రోజుల్లో గోడౌన్ మీదకి కూడా పంపించి ఫుల్ ప్రూఫ్గా అన్ని అరేంజ్మెంట్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క ఎలక్షన్ని కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ప్రజలకు ఎటువంటి డౌట్ రాకుండా ఉండేందుకు కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ గోడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్, అది కూడా డోర్ తీయాలన్నా వేయాలన్నా కూడా ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే అన్నీ చేయాలి. వాళ్ళ నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రోజు వాళ్ళందరితో కలిపి ఇక్కడే ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో 40 ఏళ్ల పాటు వివిధ హోదాలలో పనిచేసి నేడు పదవీ విరమణ పొందిన టీటీడీ అసిస్టెంట్ ఈశ్వర్రెడ్డికి పలువురు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈశ్వర్రెడ్డిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారి శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదు జీఎస్టీ 2.0 సంస్కరణ ప్రయోజనాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ 1 నెలల పాటు ఉత్సవాలలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి వారపు కార్యక్రమాల కొనసాగింపులో బాలాజీ తిరుపతి జిల్లాలోని 6 సర్కిల్స్లోని కమర్షియల్ ట్యాక్స్ శాఖ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్ జీఎస్టీ ఛాంపియన్షిప్ తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా మానిటరింగ్ అధికారి జేవీఎం శర్మ, అదనపు కమిషనర్ మరియు నోడల్ అధికారి కె నాగేంద్ర, జీఎస్టీ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ సిబ్బందితో సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మంగళవారం జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సభ్యులు, ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో గూడూరు సర్కిల్లోని కోట మండలంలో మరియు తిరుపతి ఆర్సీ రోడ్ పరిసర ప్రాంతాలలో నిర్వహించబడ్డాయి. ధరల తగ్గింపు ప్రదర్శనపై పాంప్లెట్లను కోట మండలంలోని గూడూరు సర్కిల్ మరియు తిరుపతి నగరంలోని కొన్ని ప్రాంతాలలో పంపిణీ చేశారు. సర్వీస్ ట్యాక్స్ తిరుపతి 2 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కలిసి కరకంబాడి రోడ్లోని వివిధ దుకాణాలలో వస్తువుల ధరల్లో మార్పులపై ప్రత్యక్ష ప్రదర్శన, ఎగ్జిబిషన్ నిర్వహించారు. వినియోగదారుల అవగాహన కోసం తిరుపతి పట్టణంలోని కరకంబాడి రోడ్, నందకం అపార్ట్మెంట్స్ పరిసరాలు మరియు సుబ్బారెడ్డి నగర ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. మంగళవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25వ తేదీన మధ్యాహ్నం మురుగంపట్టులో నగరవనంలోని మైనర్ బాలిక తన స్నేహితులతో కలిసి ఉండగా కిషోర్, హేమంత్, మహేష్లు, రాము అటవీశాఖ సిబ్బందిని బెదిరించి ఫోటోలు తీసుకుని మేడంను తీసుకురమ్మన్నారని చెప్పి దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆలస్యం చేశారని తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో తల్లిదండ్రులు ధైర్యం చేసుకుని ఫిర్యాదు చేశారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తారీఖున మురుగంపట్టు దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి
వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైయర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావిపోకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ మేము ఇలాంటి ప్రీ వాతావరణంలో నేను దర్యాప్తు చేస్తూ త్వరలోనే నిందితులు పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. ఇంత కంప్లైంట్ అని చెప్పండి సార్, ఏం ఫిర్యాదు చేసినారు? బెదిరించి నగలు బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో 3 వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్ట్ కింద ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. వీడియోలు కూడా తీసినా సార్ అమ్మాయిని అమలు చేసేటప్పుడు అవన్నీ మనకు దర్యాప్తుతో తెలియదు. కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు సార్, వీడియో తీసినట్టు దర్యాప్తుతో కంప్లైంట్ సార్ కంప్లైంట్ లో గోల్డ్ మాత్రం లాక్కున్నారని చెప్పి పెట్టున్నారు సార్. అందుకని తర్వాత వచ్చింది. వాళ్ళ పేర్లు మహేష్, హేమచంద్ర, కిషోర్ అని తెలిసింది. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి టీంలు కూడా ఫీల్డ్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని చిత్తూరు టౌన్ సంబంధించిన. ఎప్పుడు జరిగింది సార్ అమ్మాయి కంప్లైంట్ వచ్చింది? 25/9. 25/9 కాదు అంటే ఇంకా కొన్ని మనకు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేసింటే మనకు తెలియజేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరం అనేది మేనేర్ అమ్మాయి పోస్కో చట్టకు సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళకి కల్పించడం ఒక చట్టమైనట్టు వెసులుబాటు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతున్నాను. ప్లేస్ అమ్మాయి ఎక్కడ జరిగినట్టు సార్? ఎన్ని గంటలకు సార్? వాళ్ళు 12 o'clock ఎంటర్ అయినారు. మిడ్నైట్ వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి కాలక్షేపం వెళ్ళారు. అక్కడ ఎవరు గార్డు కానీ ఎవరు కూడా సార్? టికెట్ ఇచ్చే మాత్రం మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ గార్డు కాదు, ఓన్లీ టికెట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు మాత్రం ఉంటారని తెలిసింది. 25వ తారీఖు జరిగితే ఇప్పుడు వరకు దీనిపైన అసలు ఏమీ రాలంటే పోలీసులు దీంట్లో వైఫల్యమా లేకపోతే ఎట్లా సార్? ఇది అసలు సమాచారం రాలా, ఏమీ తెలియదా? ఇప్పుడు ఎవరైతే ఏదైనా విషయంలో బాధ్యతగా ఉంటారో వాళ్ళు ఎవరికైనా చెప్తే విషయాలు బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఎన్ని రోజులు వాళ్ళు మరి కొంతమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినాడు. అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత మనకు వెలుగులోకి వచ్చింది. రాజకీయ కారణాలు ఏమి రాజకీయాలు సార్. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2 అరెస్టులు ఉన్నారని చెప్పి అంటే అక్కడ స్థానికులే వాళ్ళు పట్టించారు కదా సార్. మెయిన్గా స్థానికులే వాళ్ళు పట్టి కట్టేసి ఇప్పుడు అన్ని వదంతలు మేము అధికారికంగా
వాళ్ళకు మాకు దొరికినప్పుడు మేము ఖచ్చితంగా మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం. నగరవనంలో ఈ అమ్మాయితో పాటు ఇంకో మరి కొంతమంది ఎవరైనా ఉన్నారా లేదా అమ్మాయి ఒకటే ఉంది సార్? అవన్నీ దర్యాప్తులు తెలుస్తాయి. ఫిర్యాదు ఎప్పుడు వచ్చింది సార్? రాసుకోవాలంటే మనము ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేసినారు. అమ్మాయి నగరం మనకి ఎందుకు పోయింది లేదా కూడా ఎవరైనా ఉన్నారా? అవి కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమికులు అని చెప్పాను కదా. ముగ్గురుతో పాటు నిందితులు కలగచ్చు చేస్తారేమన్నా? మనకి ఇప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన దాకా ముగ్గురు మాత్రమే. వీడియో తీసినట్టుగా ఏం లేదు. అవన్నీ ఇంకా దర్యాప్తులు తెలియవలసినటువంటి అంశం. దయచేసి ఏ రాజకీయ పార్టీలకి దీనికి సంబంధించి చేయాలని అనవసరంగా కొన్ని ట్రోలింగ్లు వదులుతూ అవుతున్నాయి. ఎవరైనా ఏ వ్యక్తులైనా యువత అయినా ఫోటోలు దిగి ఉండొచ్చు. అవి ఈ రోజులో సర్వసాధారణం. కాబట్టి సున్నితమైన అంశము ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ప్రసాదం చేయవలసిన కోరుతున్నాను. ఇప్పుడు ఈ విషయంలో మాకు అబ్బాయి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రంతా మనం మొత్తం పోకుండా దాని కేసు విషయంలో ఫిర్యాదులు తీసుకోవడం వెంటనే స్పందించడం. మన పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అలసత్వం లేదు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని వినతి చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లలిత కుమారి, సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో అయితే మెరిట్ ర్యాంకుల మీద చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. పేదవారికి వైద్యం అందడానికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి దూరదృష్టితో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగిలిన 11 కూడా దాదాపు 50-60%, కొన్ని అయితే కొన్ని 30% పూర్తయిన కళాశాలలన్నీ కూడా మనం వీడియోలో కూడా చూసాం. ఇంకొక 4,000 కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతుంది. పేదలు ఉన్నత చదవడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం చాలా హేయమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తీసుకురాకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీఏ పద్ధతికి పూర్తి వ్యతిరేకం. ఒకవేళ వీళ్ళు అది కాకుండా చట్టం మా చేతిలో ఉందని ప్రైవేట్ పరం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత దాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని కూడా ఈ సభాముఖంగా మేమందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి వాటిని డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకురావడానికి మా నాయకులు మిథున్ రెడ్డి గారి మీద, వాళ్ళందరి మీద కూడా సిట్ అని వేసి తప్పుడు కేసులు పెట్టి భూతాళ బేతాళ కథలు అల్లి అందరినీ లోపల పెట్టారు. ఈరోజు కడిగిన ముత్యంలాగా బయట వచ్చారు. అదేవిధంగా ఆణిముత్యంలాగా కోర్టులో కూడా నిర్దోషిగా నిరూపించుకుంటారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా. థ్యాంక్ యూ. గవర్నమెంట్ కాలేజీ కావాలని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు ఎందుకు తీసుకున్నాడంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి రక్షణగా ఉండాలనే దృక్పథంతోనే ఆ రోజు విజయవాడలో చేర్చుకున్నప్పుడు మేధావులు కాదు, పెత్తందారులు, కోటీశ్వరులంతా ఆయన పైన పడితే కూడా నేను ఏమన్నా కానీ అది మెడికల్ కాలేజ్ అనేది కాబట్టి అది రిజర్వేషనే కాదు, పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేస్తున్నానని ప్రభుత్వ కాలేజ్ చేశారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కాలేజీల్లో, ఆయన డాక్టర్ కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ పెట్టి కొన్ని కాలేజీలు స్టార్ట్ చేసి
మెడికల్ కాలేజ్ అని ఊపే లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించాడు. జగన్మోహన్ రెడ్డి కూలివాడుగానే ఉండకూడదు, వృత్తిపరంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తిదారులు కూడా డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా. ఉత్పత్తిదారులు అంటే మీకు తెలుసు, చేనేత కార్మికులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు పేదవాళ్ళు, అదేవిధంగా మైనారిటీ పేదవాళ్ళు అందరూ కూడా మెడికల్ కాలేజీలు కానీ మన గవర్నమెంట్ పరం చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అనే ఒక ఆలోచనతోనే ఒక విద్య పైన, హెల్త్ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశంలో ఎవరు కూడా తీసుకోవాలా. అమ్మఒడిని ఎందుకు పెట్టాడంటే పేదవాడి బిడ్డలు చదువుకోలేరు, వాళ్ళు కూలికి పోతే ఎంతనే వాళ్ళు కూడా కూలికి పోతున్నారని ఆలోచనతోనే అమ్మఒడి కార్యక్రమాలు చేశాడు. బాగా ఆలోచించాడు ఆయన. 17 మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చారంటే ఏ రాష్ట్రంలో చూసినా తమిళనాడు ఎత్తుకుంటే కూడా 23-24 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండేది. అదేవిధంగా మహారాష్ట్రలో తీసుకున్నా, కర్ణాటకలో తీసుకున్నా, ఏ స్టేట్ తీసుకున్నా కానీ అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలకు స్వస్తి చెప్పి గవర్నమెంట్ కాలేజీలు కావాలని మెడికల్ కాలేజీలంతా గవర్నమెంట్ కాలేజీలు పోరాడి తెచ్చుకున్నారు. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 17 తీసుకుని వస్తే మెడికల్ కాలేజ్ కూడా అనుబంధంగా మన యొక్క మీకు అందరికీ కూడా తెలుసు హాస్పిటల్ కూడా చేర్చి సరే వాళ్ళకి పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి 17 మెడికల్ కాలేజీలు కూడా 5 కాలేజీలు 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అక్కడ కంప్లీట్గా డాక్టర్లు వాళ్ళందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వేసి ఇంకా ఉండే కాలేజీలు 60% నుంచి 80%కు, మరి పులివెందులు అయితే 98% కంప్లీట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీ అనేది తీసుకొని ప్రభుత్వపరంగా చేయలేదు. ఆయన ఎంతసేపు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే మీరందరూ కూడా మాట్లాడితే నా పైన కూడా రేపో ఎల్లుంటికో కేసు పెట్టేస్తాడు. దయచేసి చంద్రబాబుకి నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం నేను మాట్లాడను. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా బాధపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయం ఎట్లుండదంటే ఎప్పుడు వచ్చినా కోటీశ్వరులకి తన పార్టీకి ఎవరైతే డొనేషన్ ఇస్తారో, ఇప్పుడు నారాయణ ఎత్తుకోండి, ఆయన ఎన్ని వేల కోట్లు డొనేషన్ ఇస్తుంటారో మీకు తెలుసు. వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తే రేపు పార్టీకి ఉపయోగపడతారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ పరం 10 కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారంటే ఆయనకి ఎవరెవరు డొనేషన్ ఇచ్చినారో కోటీశ్వరులకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీని అప్పగిస్తే P4 అంటే బానిసలుగా బతకమంటుంటారు. కానీ P4 అనే దానికి అర్థం ఇంకా కాలా. అది ఎందుకు ఆ P4 పెట్టినాడో, అక్కడ ఎవడైతే కాలేజీ పెట్టుకుంటాడో వాడి కంట్రోల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. వాడి దయాదార్శులతో ఉండాలా, సీట్లు రావు. బిల్డింగ్ ఫీజు దగ్గర నుంచి 1.5 కోటి కట్టకపోతే MBBS సీట్లు రాదు. అక్కడ ఎవరు ఎక్కువగా బాధపడతారంటే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పేదవాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండే వాళ్ళకి స్వస్తి చెప్పాలా. కూలివాడుగానే ఉండాలా, కూలివాడు పని చేసుకోవాలా. చేనేత కార్మికులు కూలి అంటే ఉత్పత్తిదారులందరూ ఉత్పత్తిదారులుగానే ఉండాలా. వాళ్ళ భవిష్యత్తుని మనం మార్చకూడదు. మత్స్య కార్మికులు డాక్టర్లు కాకూడదు, చేనేత కార్మికులు రాజు కాకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో పేదవాళ్ళు ఉండే ఎవరు కూడా డాక్టర్లు కాలేదని ఒకే ఒక దుర్మార్గమైన సిస్టంతో ఈ విధంగా చేస్తూ ఉండరు. ఇది ప్రజలకందరికీ కూడా తెలుసు. మీకందరికీ కూడా బాగా అర్థం చేసుకోండి. సూపర్ 6 కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా రాలా, ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాడు. అమ్మఒడి ఏమైంది, ఫ్రీ బస్సు ఏమైంది అన్నీ అడిగితే దాంట్లో సగం ఇచ్చి మేము సూపర్ 6 సక్సెస్ చేసినామని మాట్లాడుతున్నారు. కేవలం ఖర్చులతో కార్పణాలతో అయిపోయింది. దయచేసి ఖర్చులు కార్పణతో అసెంబ్లీ అంటేనే మీరు ఒక తూరు చూసినాడు, దుశ్శాసన సభ మాదిరిగా ఉండిందే కానీ అది ప్రజల కోసం, ప్రజల సమస్య కోసం డిస్కస్ చేసిన సభగా కనబడలేదు. అందుకే మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ రాజకీయాలు వద్దు, పార్టీలు వద్దు, కేవలం పేదవాళ్ళు చదువుకునేదానికి ఈ పోరాటంలో ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా తన బిడ్డ పోయి డాక్టర్ కావాలని కోరుకుంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మెడికల్ కాలేజ్ పరం చేయకుండా గవర్నమెంట్ పరం చేసే శక్తిని ప్రజలే ఇవ్వాలా. అప్పుడైనా చంద్రబాబు మేల్కొని వెనక్కి తీసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుందని మీ ద్వారా చెప్తున్నాను. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, ఖర్చులతో కార్పణాలతో ద్వేషంతో పగలతో రగిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు బాగుండారో, ఎవరు దగ్గర ఉండారో వాళ్ళ పైన అంతా కూడా నాకు సంబంధించిన
ఎక్సైజ్కి సంబంధించింది అన్యాయమైన కేసులు పెట్టినారు. కానీ న్యాయస్థానం శ్రీరామరక్ష మాదిరిగా అంటే సిట్ వాళ్ళు ఏ విధంగా పెట్టినారు, మీకు అందరూ సిట్ని గురించి చూస్తూ ఉంటారు. అక్కడ తప్పుడు తడకల మాదిరిగా కేసులు పెట్టి వాడు సాక్షి చెప్పినట్టు వీడు సాక్షి పెట్టినట్టు ఎత్తి లోపలేయండి అనే దుర్మార్గమైన పనులు చేస్తూ వస్తే కోర్టులు కూడా హైకోర్టు సుప్రీం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పాపం గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. అక్కడికి ఎందుకు ఈయన ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు, ఇది న్యాయమా, ఇది న్యాయబద్ధం కాదే అని ఆలోచించేసే టైంలో ఈరోజు మీరు దాన్ని వెనక్కి తీసుకోండి, మీ ఆలోచన వెనక్కి తీసుకోండి, ప్రైవేట్ పరం చేయొద్దండి, అందరికీ అందుబాటులో ఉంచండి మెడికల్ చదువులను. కాబట్టి మా జగన్ గారు రంగంలో దిగక ముందే మీ ప్రతిపాదనలు వెనక్కి తీసుకొని మెడికల్ కాలేజ్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేసి ఫుల్ షేప్లో పేదలకి అందించడానికి గతంలో చూసాం మనము. ఇంగ్లీష్ చదువుని, ఆంగ్ల చదువుని ప్రైవేట్ కాలేజీలకు వెళ్లకుండా గవర్నమెంట్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసి నాడు నేడు పథకాల ద్వారా అనే స్కీమ్ ద్వారా ఇంగ్లీష్ విద్యను దగ్గర చేసిన వ్యక్తి. అలాంటిది ఈరోజు తను ఎంత బాధపడుతూ ఉన్నారంటే, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర ప్రజల కోసం కాదా, పేదవాళ్ల కోసం కాదా, నిరుపేదల కోసం కాదా? కాబట్టి నిరుపేదలను ఆదుకునే చర్యలు జగన్ గారు తీస్తే ఆ నిరుపేద గుండెల్లో తనే కార్యక్రమం మీరు చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి. మా నాయకుడు రంగంలో దిగారంటే ఏ ప్రైవేట్ వ్యక్తి కాదు, ఎవరు కూడా ఈ రాష్ట్రంలో వచ్చే పరిస్థితులు ఉండవని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. హత్యాయత్నం కేసును ఛేదించిన తిరుచానూరు పోలీసులు. 11 మంది ముద్దాయిలు అరెస్ట్. తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వెల్లడి. చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిపై కేసు నమోదు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడి. రేణిగుంట సమీపంలో మద్యం మత్తులో విద్యుత్ టవర్ ఎక్కిన ప్రబుద్ధుడు. మృతి చెందిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినట్లుగా గుర్తించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.